परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ అందరికీ హాయ్ అండి. మనము 13వ అధ్యాయం 16 శ్లోకాల వరకు మనం చెప్పుకున్నాము. సో దాని నెక్స్ట్ ఈరోజు మనం చెప్పుకునేదానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, ఒక్కసారి 13వ శ్లోకాన్ని మనం చూసుకుంటూ నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఓకే, సో 16th శ్లోకం. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తీయతి హయః అఘాయోరింద్రియా రామో మోఘం పార్థ సజీవతి. ఇక్కడ చెప్తూ ఉన్నారు మన యొక్క శ్రీకృష్ణ పరమాత్మ ఏమి అనంటే, ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తీయ తీహయ. ఎవరైతే ఈ చక్రాన్ని మనము అనుకున్నాం కదండి, సైంటిఫిక్ ప్రకారం కూడా మనం తెలుసుకున్నాము. అండ్ మన యొక్క మామూలుగా చూసుకుంటే మనుషులు బతకడానికి అన్నం కావాలి. అన్నం కావాలి అని అంటే దానికి యజ్ఞాలు చేయాలి, అంటే సత్కర్మలు చేయాలి. ఈ సత్కర్మల వల్ల మాత్రమే మనకి వర్షాలు అనేవి పడతాయి. అండ్ ఈ వర్షాలు పడితే మాత్రమే మనము నెక్స్ట్ స్టేజ్ కి వెళ్తామని మనము ఒక చక్రం లాగా నేను మీకు చెప్పాను కదండి. సో అది మాత్రం కంటిన్యూ అవ్వాలి. అంటే ఫస్ట్ మామూలుగా సైంటిఫిక్ ప్రకారంగా చెప్పుకుంటే ఫస్ట్ మనకి వచ్చి ఏంటి ఒక మొత్తము మనకి ప్రపంచమంతా ఒక శక్తి అనేది నిండిపోయింది. ఆ శక్తి కదిలినప్పుడు తరంగాలు అనేవి ఏర్పడ్డాయి. సో ఆ తరంగాలు ఫస్ట్ మనం ఏదైనా తీగని కదిలించాం అనుకోండి, పెద్ద తరంగాలే ఫస్ట్ ఏర్పడతాయి కదా, అవి పోన్ చిన్న అవుతాయి. సో ఇప్పుడు ఏదైనా మనము ఒక రాయిని నీటిలో వేసినప్పుడు కూడా ఫస్ట్ పెద్ద రౌండ్స్ వస్తాయి, తర్వాత అది అట్లాగా చిన్న రౌండ్స్ కింద అవుతుంది కదా. సో అట్లా అనుకోవచ్చు. లేదంటే పర్ఫెక్ట్ గా అంటే తాడుని మనం కదిలించినప్పుడు ఫస్ట్ మనం పెద్దదిగానే కదిలించాలి. సో ఆ పెద్దదిగా కదిలిసి అంటే మనం ఇట్లా ఫోర్స్ చేసినప్పుడు అది పైకి కిందకి వెళ్తుంది కదా, అట్లా తరంగాలు అనేది ఏర్పడ్డాయి. ఆ తరంగాల వల్లనే మనకి యొక్క ఆకాశం ఏర్పడింది. తర్వాత అది కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత మనకి ఏర్పడినవి ఈ అగ్ని, వాయువు, జలము అండ్ లాస్ట్ లో భూమి. అన్ని తరంగాలు బాగా దగ్గరకు వచ్చేస్తే ఏర్పడినదే భూమి అన్నమాట. ఇలా పంచభూతాలు ఏర్పడ్డాయి. ఈ భూమి ఏర్పడిన తర్వాతనే ఈ వృక్షాలు ఇవన్నీ వచ్చాయి. మళ్ళా వీటిని మనం వీటిని తినేదానికి అన్నట్టు జీవరాశులు సృష్టించడం జరిగింది. సో ఇవన్నీ ఈ విధంగా వచ్చాయి అని మనం మాట్లాడుతున్నాము. అండ్ దేవతలు మనుషులు కూడా ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. అండ్ దాని వల్ల మాత్రమే మీరు మీరు సత్కర్మల ద్వారా దేవతలని సంతృప్తి పరిస్తే దేవతలు కూడా మీకు కావలసిన కోరికలు అది ఇచ్చి వాళ్ళు మిమ్మల్ని తృప్తిపరుస్తారు. సో మీరిద్దరు ఒక తోబుట్టువులు, ఒకే దానిట్లాగా వచ్చిన వాళ్ళు. సో అండ్ దేవతలు అనేవాళ్ళు ఎవరో కాదు, మనుషుల్లోనే కొంచెం అప్గ్రేడ్ అయిన వాళ్ళు అన్నమాట. అంటే సత్కర్మలు చేసి మంచి పనులు చేసే వాళ్ళని దేవతల లెక్కలోకి వచ్చారు. సో మీరు మీ దేవతలను తృప్తిపరచండి అండ్ దేవతలు మిమ్మల్ని తృప్తిపరుస్తారు అని చెప్పి మనకు ఒక చక్రం లాగా చెప్పుకున్నాము. సో ఫస్ట్ సృష్టి, దాని తర్వాత వేదాలు వచ్చాయి, దాని తర్వాత యజ్ఞాల ద్వారా దేవతల్ని సంతృప్తి పరచాలి. దేవతలు సంతృప్తి పడితే వర్షాలు వస్తాయి. ఆ వర్షాల వల్ల అన్నాది పంటలు పెరుగుతాయి. అండ్ దాని వల్లనే శరీరం అనేది పెరుగుతుంది అని చెప్పి మళ్ళా శరీరం ద్వారా మనము సత్కర్మలు చేయాలి. సత్కర్మల ద్వారా మళ్ళా దేవతలు సంతృప్తి పడతారు, యజ్ఞాలు వస్తాయి. సో ఇదనేది ఒక చక్రంగా అవుతుంది అని మనము చెప్పుకున్నాము. ఇది ఎప్పుడు అని అంటే ఎప్పుడో పూర్వమే మనము ఎన్నో జన్మల క్రితం, అంటే సనకాది మహామునులు ఉన్నప్పుడే ఈ యొక్క చక్రాన్ని మన యొక్క శ్రీకృష్ణ పరమాత్మ మరి సనకాది మహామునులకు అండ్ మరీచాది ప్రజాపతులకు అండ్ వేదాలు అన్ని ఉపదేశం చేశారు. సో ఇది ఇప్పుడు వచ్చింది కాదు, ఎప్పటి నుంచో ఉన్నది. ఈ చక్రాన్ని నువ్వు అంటే డిస్టర్బ్ చేయకూడదు అన్నట్టు చెప్పారు కదా.
సో అది చక్రం గురించి కూడా చెప్పుకున్నాం మనం చాలానే. సో తర్వాత 16th శ్లోకంలో మనం ఈ చక్రాన్ని ఎట్లా డిస్టర్బ్ చేస్తే ఏమవుతుంది అని కూడా మనం చెప్పుకున్నాం. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తీయతిహయః అఘాయువు ఇంద్రియారామో మోఘం పార్థ సజీవతి. ఎవరైతే ఈ చక్రాన్ని ఎవరైతే అనుసరించకుండా వాళ్ళ అంటే ఇంద్రియాలను తృప్తిపరిచే పనిలోనే ఉంటారో వాళ్ళని అఘాయువు అని అంటారు. అండ్ అఘాయువు అంటే పాపభూయిష్టంతో పాపభూయిష్టమైనటువంటి జీవితాన్ని గడిపేవాడు అని అర్థం అన్నమాట. సో వాడు కేవలం ఇంద్రియాలు తృప్తి పడడానికి మాత్రమే వాడు పనులు చేస్తాడనమాట. వాడు అన్నం తింటాడు గాని మళ్ళా అన్నాన్ని సృష్టించే పనిని మాత్రం చెయ్యడు. అంటే సత్కర్మాచరణ చేయకుండా వాడి ఇంద్రియ లోలుడైపోయి వాడికి ఏం కావాలో వాడు చూడ్డానికైతే ఏది ఇష్టం ఉంటుందో దాన్నే చూస్తాడు. అండ్ వినడానికి ఏది ఇష్టమైతే దాన్నే వింటాడు. అట్లా అయిపోతాడనమాట. సో అలాంటి వాడు ఇంద్రియారామ అని చెప్పి చెప్తున్నారు. వాడి వల్ల వాడికి ప్రయోజనం ఉండదు. అండ్ ఇంకొకరికి కూడా ప్రయోజనం ఉండదు అని కూడా మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. ఇక్కడ పరస్పర ఉపయోగం, పరస్పర ప్రయోజనం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పరస్పర ప్రయోజనం అనేది లేకపోతే వాడి జీవితం అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది. అంటే వాడి మనుగడ అనేదే ప్రశ్నార్థకంగా అయిపోతుంది అని కూడా చెప్తూ ఉన్నారనమాట. సో వాడి జీవితం కూడా వ్యర్థమైనటువంటి జీవితము అన్నట్టు చెప్తున్నాడనమాట. అన్నాన్ని తింటాడు గాని వాడు అభివృద్ధిని మాత్రం చెయ్యడు. ఆ అభివృద్ధి చేస్తేనే కదా వాడు తినే ప్రయోజనం ఉంటుంది. సో అది వాడికి లేదనమాట. సో అలాంటి వాళ్ళని గురించి మనకి ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నారనమాట. సో అది 16th శ్లోకం అండి. 17th మనము ఈరోజు తెలుసుకుందాము. ఓకే. సో అన్నం కావాలి అంటే యజ్ఞాలు చేయాలి. యజ్ఞాలు అంటే సత్కర్మలని యజ్ఞాలు అని కూడా అంటారు. సో మనం యజ్ఞాల ద్వారా సత్కర్మలను చేసి ఆ సత్కర్మల ద్వారా దేవతలను తృప్తి కలిగించి మన యొక్క కోరికలను నెరవేర్చుకోవాలి. అండ్ నాకు కోరికలు లేవు సో నేను చెయ్యను అని అంటే ఆ సత్కర్మ ఆచరణ ద్వారా మాత్రమే నీకు అంటే నాకు ఈ పైగా ఉండే కోరికలు ఏమి లేవు. అంటే ఈ ప్రపంచంలో ఇది కావాలి, అది కావాలని లేదు. నాకు ఆయనే కావాలి, నాకు జ్ఞాన మార్గమే కావాలి అని అనుకున్నట్లయితే ఆ జ్ఞాన మార్గం కావాలి అని అంటే మనసు శుద్ధి కావాలి, అంతఃకరణ అనేది శుద్ధి కావాలి. సో అది కూడా ఒక కోరిక కాబట్టి సో నువ్వు అది కావాలి అన్నా కూడా సత్కర్మాచరణే చేయాలి. సో నీకు కావాలి అన్నా చేయాలి. అంటే బయట బాహ్యమైనటువంటి అన్ని వస్తువుల నుంచి నీకు సంతోషం, సుఖం కావాలన్నా నువ్వు సత్కర్మాచరణ చేయాలి. లేదు నాకు బయట వద్దు, నాకు లోపల అంతఃకరణ శుద్ధి, మనఃశుద్ధి, జ్ఞానం కావాలన్నా కూడా సత్కర్మాచరణే చేయాలి. సో నువ్వు దాన్ని విడిచిపెట్టేదానికి లేదు. సో అని కూడా మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. దాన్ని విడిచిపెట్టకుండా చేయాలి. అండ్ ఈ యొక్క చక్రాన్ని నువ్వు బ్రేక్ చేసేదానికి లేదు అని చెప్పి చెప్తూ ఉన్నారన్నమాట. అండ్ నెక్స్ట్ యస్త్వాత్మరతిరేవ స్యాద్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టస్ తస్య కార్యం న విద్యతే. యస్మాత్ మరతిరేవస్య అక్కడ విడదీయాలన్నమాట. యస్మాత్ మరతిరేవ స్యాద్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టస్ తస్య కార్యం న విద్యతే అని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఎవరైతే కేవలము ఆత్మయందే నాకు బయట నుంచి వచ్చే సుఖాలు ఏమీ అవసరం లేదు, ఇంకా బయట నుంచి నేను ఏ సుఖము కోరుకోవట్లేదు అని చెప్పి ఆత్మయందే ఉండి ఆత్మయందే తృప్తిని పొంది ఆత్మయందే సంతోషాన్ని కలిగి ఉన్నటువంటి వాడికి, అట్టి ఆత్మజ్ఞానికి మాత్రము ఈ ఈ పనులు అంటే ఈ సత్కర్మాచరణ చేసినా చెయ్యకపోయినా కూడా ఏమి దోషం అనేది లేదు అని కూడా చెప్తూ ఉన్నారు అనమాట.
సో తస్య కార్యం న విద్యతే, అంటే ఏ దోషము లేదు అని కూడా చెప్తున్నారు అనమాట. కర్మయోగం మాత్రమే ఆ, ఆ, కర్మయోగము కొంచెం మంది మాత్రమే చేయాలి, మిగిలిన వాళ్ళకి అవసరం లేదు అనేది కాదు. కర్మయోగము 100% లో 99% అందరికీ కర్మ మార్గమే ఉంటుంది. ఆ ఒక్క పర్సెంట్ మాత్రము జ్ఞాన మార్గంలోకి వెళ్ళినటువంటి కొంచెం మంది ఆ, ఋషులు మునులు ఉంటారు. ఆ ఒక్క పర్సెంట్ ఉన్న వాళ్ళకి మాత్రం వాళ్ళు ఈ సత్కర్మ ఆచరణ అనేది చెయ్యని అవసరం లేదు అని చెప్తూ ఉన్నారు అనమాట. అంటే కర్మ మార్గం తర్వాత జ్ఞాన మార్గంలోకి వెళ్ళినప్పుడు మనకి ఇలాంటిది సిద్ధిస్తుంది. సో ఇలాగ ఉన్న వాళ్ళకి మాత్రము ఆ అంటే వాళ్ళకి ఇంకా బయట వస్తువు నుంచి రావాల్సింది ఏమీ లేదనమాట. ఆత్మ సాక్షాత్కారం అనేది జరిగింది వాళ్ళకి. సో వాళ్ళకి ఇంకా ఈ కర్మ బాంధవ్యాలు అనేవి ఏమీ లేకుండా అవన్నీ విడిపోతాయి అన్నమాట. సో సాధారణ మానవుడి కంటే ఇంకా దిగజారిన వాడికి మాత్రము తన ఇంద్రియాల కోసం మాత్రమే జీవిస్తున్న వాడికి, మళ్ళా దాని పైగా అంటే కోరికలు ఒట్టి కోరికల కోసమే జీవిస్తున్న వాడికి అండ్ దానిపైన సత్కర్మాచరణ చేసుకునే వారికి, వీళ్ళిద్దరికీ కూడా భిన్నంగా ఉన్నవాడే మహానుభావుడు అనమాట. ఆయనే ఆత్మ ఆత్మ సాక్షాత్కారం అనేది జరిగినటువంటి ఆ మానవుడు అనమాట. సో వాళ్ళకి మాత్రము ఆత్మరతి, అంటే తన ఆత్మతత్వంలోనే ప్రీతి కలిగి ఉంటాడు. అండ్ ఆత్మతృప్త, అంటే తన పరమాత్మ తత్వంలో మాత్రమే ఆయనకి ఇంకెక్కడ తృప్తి లభించదు అనమాట. ఆయన పరమాత్మ తత్వం మీద మాత్రమే తృప్తి కలిగి ఉంటుంది. అలాంటి వాడు అన్నమాట. అండ్ ఆత్మన్యేవచ సంతుష్ట, అంటే తన పరమాత్మ తత్వం స్వరూపంలో మాత్రమే సంతుష్టం, అంటే సంతోషం అన్నమాట కలిగిన వాడికి మాత్రమే ఈ కర్మ మార్గం అనేది అక్కర్లేదు. వాడికి కర్మబంధాలన్నీ విడిపోతాయి అని చెప్తూ ఉన్నారనమాట. ఈ కర్మ అనేది అసలు అంటదు అని కూడా చెప్తున్నారనమాట. కర్మ చేయవలసిన అవసరం లేదు, కానీ వాళ్ళు మనకి చూపించడం కోసం సత్కర్మ ఆచరణ అనేది చేస్తారు. సో వాళ్ళు ఐడల్ పర్సన్స్ కదా, ఐడల్ పర్సన్స్ వాళ్ళు మిగిలిన 99% ఉన్న ప్రజలను లీడ్ చేయడం కోసం మాత్రం వాళ్ళు కర్మను చేస్తారు. కర్మ చెయ్యకపోయినా కూడా వాళ్ళకి కర్మ బంధాలు అనేది అంటదు అని కూడా చెప్తూ ఉన్నారు అనమాట. ఆత్మ స్వరూపంలో మాత్రమే వాళ్ళకి తృప్తి అనేది ఉంటది. మనకు కూడా ఒక్కొక్కసారి అలా అనిపిస్తుంది, కానీ ఆ మన మనది ఎట్లా అంటే పరమాద్భుతత్వం మీద మాత్రమే కాకుండా బయట ఉండే వస్తువుల మీద కూడా మనకి ప్రీతి అనేది సంతోషం అనేది ఉంటుందన్నమాట. అంటే ఆ ఇంకా బయట నుంచి అసలు సంతోషం అనేది మనం కోరుకోకూడదు. వచ్చినా కూడా వాళ్ళకి ఏమి అనిపించదు అనమాట. సో అలాంటి స్థితి అనమాట. ఇంకా ప్రాపంచిక విషయాలు సుఖాల మీద మనకి ప్రీతి అనేది ఉంటుంది. సో వాళ్ళకి అది ఉండదన్నమాట. ఒట్టి ఆత్మస్వరూపం సాధించడంలో మాత్రమే వాళ్ళకి తృప్తి అనేది ఉంటుందన్నమాట. అదొక్కటే వాళ్ళ కారణం అన్నమాట. ఇంకా మనకైతే ఇంకా చాలా కారణాలు ఉంటాయి. మనకి అది కూడా ఉంటుంది. ఇవి కూడా ఉంటాయి. సో దీన్ని బ్యాలెన్స్ చేస్తూ నెమ్మదిగా దాటడం, నెమ్మదిగా మనము ఆహ్, నా మనకి బయట నుంచి వచ్చే సంతోషాలను కోరుకోకుండా మన ఆత్మ సంతోషాన్ని కోరుకుంటూ ఉన్నప్పుడు మాత్రం మనము ఆ స్టేజ్‌కి వెళ్ళగలుగుతామని గూడా చెప్తున్నారన్నమాట. ఇది సాధారణ మానవులకి అంత ఈజీగా రాదు. సో, దీన్ని ప్రయత్నం చేస్తూ ఉండాలి. దీనికి సత్కర్మాచరణ చేయాలి. సత్కర్మాచరణ ద్వారా మాత్రమే మళ్ళా మనశ్శుద్ధి, అంతఃకరణ శుద్ధి అనేది జరుగుతుంది. ఆ 2 జరగడం వల్ల మాత్రమే నీకు ఆత్మ తృప్తి అనేది తెలుస్తుందనమాట. సో, ఇది మాత్రం అందరికీ రాదు. 100%లో 99% మంది మాత్రం ఇది రాదు. అండ్ 1% మాత్రమే వస్తది అని కూడా చెప్తూ ఉన్నారనమాట. అండ్ ఇక్కడ 3 విధాలైనటువంటి మాటలు మనకి చెప్పారు. అదేమంటే ఆత్మరతిః, ఆత్మతృప్తః, ఆత్మసంతుష్టః. అంటే ఆత్మ మీద మాత్రమే తృప్తి అండ్ బాహ్య విషయాల మీద తృప్తి ఉండకుండా ఉండడం కదా! సో ప్రీతి, తృప్తి అండ్ సంతోషం అనే 3 విషయాలను చెప్పారనమాట. అంటే మన ఆత్మ యందు మాత్రమే ప్రీతి కలిగి ఉండడము, అండ్ తృప్తి కలిగి ఉండడం, అండ్ సంతోషం కలిగి ఉండడం. అంటే దీని గురించి మనం కొంచెంగా డిస్కస్ చేసుకుంటే గనక, ప్రీతి అంటే ప్రేమ అన్నమాట. సో అనుకూలమైనటువంటి భావన అని గూడా అనుకోవచ్చు. అంతే కదా! ప్రీతి అంటే
సార్ ఏమైనా చెప్తారా సార్? హ్మ్. ఓకే. కానీ కానీ ప్రీతి అంటే ప్రేమ అన్నమాట. అనుకూలమైనటువంటి భావన. అంటే ఇప్పుడు ప్రేమ అనేది మనకి కొంచెం మన వరకు మన ఫ్యామిలీ మెంబర్స్ అట్లంతా ఉంటుంది. అండ్ మన మీద మనకి గూడా ప్రీతి ఉంటుందన్నమాట. సో, అందువల్లే మనకి ఎవరైనా ఏమన్నా అంటే ప్రేమ లేదని మాత్రం ఎవరి మీద ఎవరికీ అనుకోవద్దు. ఏమంటే మనకి తెలియకుండా గూడా మన మీద మనకి ప్రేమ అనేది ఉంటది. అందుకోసమే మనల్ని ఎవరైనా ఒక మాట అంటే వెంటనే కోపం వచ్చేదన్నమాట. సో, అది ప్రీతి అనంటే. అండ్ తృప్తి అంటే ఒక దుఃఖం తర్వాత వచ్చే సుఖాన్నే తృప్తి అంటారంటండి. అంటే ఒక దుఃఖం ఉంటది. దుఃఖం వెంటనే ఆ సుఖం అనేది వస్తదన్నమాట. సో, కొన్నిసార్లు దుఃఖం పోయినా గూడా సుఖం అనేది వస్తుంది. కానీ ఒక దుఃఖం తర్వాత పోయినటువంటి సుఖాన్ని మాత్రమే ఇక్కడ తృప్తి అని అంటారంట. అది ఎగ్జాంపుల్ మనం చూస్తే హ్మ్. ఇప్పుడు మంచిగా చాలా ఎక్కువ ఆకలేస్తాంది. సో, ఆకలేస్తున్నప్పుడు మనం భోజనానికి కూర్చుంటాం. భోజనానికి కూర్చున్నప్పుడు అదెట్లా అంటే పెట్టు పెట్టు అని చెప్పి ఫాస్ట్‌గా ఆత్రం అక్కడ ఏముంది అని కూడా చూడకుండా ఫస్ట్ పెట్టు పెట్టు అని చెప్పేసి ఫస్ట్ ముద్ద కలుపుకొని తింటాం. సో, అప్పుడు హమ్మయ్య! అంటాం కదా! సో, అంటే దుఃఖముంది. అంటే చాలా ఎక్కువ ఆకలుంది. అక్కడ దుఃఖముంది. అండ్ ఒక ముద్ద తినగానే మనకి సంతోషం అనేది అంటే హ్యాపీనెస్ అనేది వచ్చింది. సో, దాని వలన తృప్తి చెందామనమాట. ఆ తృప్తి అనేది మనకి వచ్చిందనమాట. సుఖమొచ్చిందనమాట. అంటే దుఃఖం తర్వాత వచ్చి వెంటనే సుఖాన్ని ఆ దుఃఖం పోయి మనకి ఏ మాత్రమైనా కొంచెమైనా గూడా సుఖమనేది ప్రాప్తిస్తే యొక్క లేసు మాత్రమైనా గూడా సుఖమనేది ప్రాప్తిస్తే దాన్ని తృప్తి అని అంటామనమాట. అంటే మనం భోజనం చేసినప్పుడు ప్రతి ముద్దకి ఒక తృప్తి అనేది ఉంటదనమాట. అంటే అనేక తృప్తులు కలిసి మనకి లాస్ట్‌లో ఇంక చాలు అని చెప్పి చెప్తామనమాట. సో, ఆ విధంగా దాన్ని తృప్తి అంటారనమాట. అంటే దుఃఖం పోయి కొంచెమైనా సుఖం ఉంటే దానిని తృప్తి అని అంటామనమాట. కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి ఆహ్, ఉన్న కష్టం పోయినా గూడా, ఉన్న దుఃఖం పోయినా గూడా సుఖంగానే ఉంటది. దానికి ఎగ్జాంపుల్ ఏమంటే చాలా ఎక్కువ బరువున్నది బ్యాగ్ మోస్తున్నప్పుడు చాలా కష్టంగా ఉంటది గదా! సో, దాన్ని తీసి కింద పెడతాం. వెంటనే సుఖంగా, హాయిగా ఉంటది కదా! సో, అట్లా. అంటే ఇక్కడ ఉన్న కష్టం పోయింది. కానీ కొత్తగా ఏం సుఖం రాలేదు. అది మనం ఫీలయ్యామనమాట. లేకపోయినా గూడా సుఖంగానే ఫీలయ్యాం. దాన్ని అంత తృప్తి అని అనరు. కానీ కష్టం పోయిన వెంటనే వచ్చే సుఖాన్ని మాత్రము తృప్తి అని అంటారంటండి. సో, ఆ విధంగా తృప్తి మీద మనము చెప్పుకోవచ్చు. కానీ ఈ తృప్తి అనేది బయట వస్తువు నుండే మనకి వస్తుంది కదా! సో, ఆయనకి మాత్రం అంటే ఆహ్, ఆహ్, ఇప్పుడు జీవన్ముక్తుడు అని అనుకోండి మనము. ఈ ఈ ఈ విధంగా ఉన్న ఆ ఒక్క పర్సెంట్ వాళ్ళని జీవన్ముక్తుడు అని అనుకుంటే, ఆ జీవన్ముక్తుడికి, ఆ మహానుభావుడికి ఇట్లా బయట వస్తువుల నుంచి తృప్తి అనేది రాదనమాట. అండ్ సంతోషం. సంతోషం అంటే మనకి లేని వస్తువు దొరికితే దాన్నే సంతోషం అని అంటారంటండి. లేని వస్తువును అప్పుడు మనకి లేని వస్తువు దొరికినా, లేదంటే మనం మరచిపోయిన వస్తువుని దొరికినా, సో, అది ఇంక రాదు అనుకున్నది మనకొచ్చినా గూడా దాన్ని సంతోషాన్ని గూడా అంటారనమాట. ఇది గూడా మనకి బయట వస్తువు నుండే వస్తుంది. కానీ ఆ యొక్క ఆహ్, జీవన్ముక్తుడికి మాత్రము ఇది బయట వస్తువు నుంచి రాదు. ఇది గూడా ఆత్మయందే వస్తదనమాట. సో, కేవలము మనము అన్నిటిని ఒక సంతోషం కిందనే ఎప్పుడూ చూస్తాము. కానీ దీన్ని 3 భావాలుగా గూడా విడగొట్టుకొని ఈ 3 గూడా ప్రేమ, తృప్తి ప్రీతి, తృప్తి అండ్ సుఖం. సంతోషం. ఈ 3 గూడా ఆయనకి ఆత్మ యందే ఉంటాయి. కేవలం ఆత్మ మందు మాత్రమే ప్రీతి కలిగి ఉంటాడు. ఆత్మ యందు మాత్రమే తృప్తి కలిగి ఉంటాడు. అండ్ ఆత్మ యందు మాత్రమే తన యొక్క సంతోషం అనేది ఉంటుంది. బయట ఉండే వస్తువుల వలన ఆయనకి ఈ యొక్క ఏది దొరకదనమాట. సో, అట్లాంటి వాడిని మాత్రమే జీవన్ముక్తుడు అంటారు. ఆ జీవన్ముక్తుడికి మాత్రమే ఈ యొక్క స్థితి అనేది వస్తుందనమాట.
సో ఇది 99% లో 1% మాత్రమే ఉంటారు. సో దీన్ని మళ్ళా నువ్వు పెట్టుకొని కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. సో వాళ్ళు నెక్స్ట్ స్టేజ్‌కెళ్ళే వాళ్ళు అంటే వాళ్ళు చెయ్యట్లేదు గదా! నేనెందుకు చేయాలి? అంటే జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళతో నువ్వు కంపేర్ చేసుకోవద్దు. అంటే ఇప్పుడు రమణ మహర్షి ఉన్నారు. ఆయనొచ్చి ఆహ్ హ్మ్. ఎప్పుడు బట్టలు లేకుండా అట్లా తిరిగేవాళ్ళు. అండ్ అట్లా మనం కంపేర్ జేసుకోకూడదనమాట. వాళ్ళు జీవన్ముక్తులు. వాళ్ళకి ఆ చిన్న చిన్న అవసరాలు అండ్ బయట నుంచి వచ్చే కోరికల వల్ల వచ్చేవి గూడా లేదనమాట. సో, దీనికి ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవాలి అనంటే, ఒక రాగి చెంబు, బంగారు చెంబు ఉందనుకోండి. రాగి చెంబుని రోజు తోమాల్సిందే. అప్పుడే మెరుస్తుంది కదా! బంగారు చెంబుని తోమాల్సిన అవసరం లేదు. సో, మనము రాగి చెంబు లాంటి వాళ్ళమైతే జీవన్ముక్తులు. వాళ్ళొచ్చి బంగారు చెంబు లాంటి వాళ్ళు. అంటే వాళ్ళకి ఆత్మ సాక్షాత్కారం అనేది జరిగిపోయింది. సో, వాళ్ళతో నువ్వు కంపేర్ చేసుకోవద్దు. వాళ్ళు సత్కర్మాచరణ చేసినా, చేయకపోయినా కూడా ఏమీ ఇబ్బంది లేదు. వాళ్ళ వాళ్ళకి ఏ దోషము అంటదు అని కూడా చెప్తూ ఉన్నారనమాట. సో, అండ్ వాళ్ళతో నువ్వు కంపేర్ చేసుకోవద్దు అని గూడా చెప్తూ ఉన్నారనమాట. సో ఈ విధంగా మనము ఎప్పుడూ గూడా మన యొక్క ఇక్కడ ఆయన చెప్పాలి అని అనుకుంటున్నది ఏమి అంటే సత్కర్మాచరణ అనేది చాలా ఇంపార్టెంటు. సో, నువ్వు దాన్ని వదలొద్దు. నీ సత్కర్మాచరణ ద్వారానే నువ్వు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మానవుడి యొక్క నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ దానికి వెళ్తావు. సో, దీన్ని మాత్రం నువ్వెప్పుడు మిస్ చెయ్యొద్దు. అండ్ నువ్వు వెళ్ళిపోయావు అనని అనుకోవద్దు. ఎందుకు అనంటే వాళ్ళు మనము అన్నం తినకుండా ఉండగలమా? లేదు. స చాలా చాలా సింపుల్‌గా చాలా ఈజీగా అర్థమవుతుంది ఇదైతే అందుకోసమని. సో, నువ్వు అన్నం తినకుండా ఉండలేవు అనంటే నీకు ఇంకా ఆ స్టేజ్ రాలేదు అని అర్థం. అంతే. దట్స్ ఇట్. సో, ఒక్క పూట మనం ఉపవాసం ఉంటేనే మనకి వల్ల కాదు కదా! సో, వాళ్ళు అంటే జీవన్ముక్తులు. వాళ్ళైతే వాళ్ళు మనం పిలిచినా గూడా అంటే వాళ్ళకి బయట నుంచి వచ్చే సంతోషం ఏది లేదు గాబట్టి కనీసము నవ్వను కూడా నవ్వరంటండి. సో, జస్ట్ స్మైల్ గూడా ఉండదు ఫేస్‌లోని. నువ్వు చూసినా ఒకటే, చూడకపోయినా ఒకటే, ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే అన్నిటికి వాళ్ళది ఒకే ఒక ఎక్స్‌ప్రెషన్ అనేది ఉంటదనమాట. సో, నేను కూడా అలాగే ఉంటాను మొహం ఉమ్మని పెట్టుకొని అంటే అలా కుదరదనమాట. సో, నువ్వు ఒ ఒ చాలా సింపుల్‌గా చెప్పాలంటే వాళ్ళు తినినా ఉంటారు, తినకపోయినా ఉంటారు. సో, నువ్వు ఉండగలవా? లేదు. సో, నువ్వు ఆ స్టేజ్‌కి ఇంకా రాలేదు. సో, ఆ విధంగా మనము చూసుకోవాలి. అండ్ వాళ్ళతో ఎప్పుడు మనము కంపేర్ అనేది చేసుకోకూడదు. సో, ఎప్పుడు గూడా ఈ కర్మ బాంధవ్యాలు అనేది వాళ్ళకుండదు. వాళ్ళకి అంటదు. కానీ నువ్వు మాత్రం చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని గూడా మనకి చెప్తున్నారనమాట. సో, వాళ్ళకి హృదయంలోనే తృప్తి, ప్రీతి అండ్ సంతోషం అనేది కలుగుతుంది. కానీ మనకి బాహ్య వస్తువుల నుంచి కూడా ఉంటుంది. అండ్ ఇది నువ్వు తీర్చుకున్నప్పుడు మాత్రమే అండ్ నువ్వు నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ లివింగ్‌కి వెళ్ళగలవు. సో, నువ్వు సంస్కర్మల ద్వారా దేవతలు అంటే ఫస్టే ఆయన కోరికలు కోరుకోవద్దు అని చెప్పారు. కానీ ఆ కోరికలు అంటే నీ యొక్క స్థితిగతులను బట్టి అసలు కోరుకోకుండా గూడా నువ్వు కొన్ని కొన్ని అంటే ఇప్పుడు నేను కనీసం కూర్చొని చెయ్యాలి అనంటే ఇంట్లో కనీసం ఆ యొక్క సిట్యుయేషన్ అనేది ఉండాలి. సో, నువ్వు తినడానికే తిండి లేదు అంటే నీకు జ్ఞానం ఎక్కడ నిలబడుతది? సో, కదా! నువ్వు దాన్ని ఇప్పుడు ఒకవైపు నుంచి ఆకలేస్తూ ఉంటే పూజ చేస్తే ఏం ప్రయోజనం? సో, తినేసేయి. తిన్నాక చక్కగా నిదానంగా శుభ్రంగా స్నానం చేసి మళ్ళా అప్పుడు పూజ చేసుకో. సో, ఆ విధంగా అన్నమాట. నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇది కరెక్ట్ ఎగ్జాంపుల్ కూడా కాదు. సో, నేను ఊరికే చెప్తున్నానన్నమాట. ఆ విధంగా అంటే మనం ఏది చేసినా గూడా తృప్తి ఆ యొక్క ఆయన ఉన్నారు అనే ఒక దాంతో చేసి అండ్ మనం ఎక్కువ కోరికలు కోరుకోకుండా ఎంతవరకు మనకి అవసరమో అంతవరకు అన్నమాట. సో, కంటిన్యూటీ లేకుండా ఆ కంటిన్యూటీని కూడా బ్రేక్ చేస్తూ ఉండాలి. అండ్ ఒకసారి అడిగేసి వదిలేయాలన్నమాట. ఇంకా మనకి ఏం కావాలి అనేది ఆయనకి తెలుసు గాబట్టి జస్ట్ ఒక అప్లికేషన్ అన్నమాట. వేసి వదిలేస్తే ఆయన
దాని ద్వారా మనం సత్కర్మలు చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు అది తప్పకుండా నెరవేరుతుంది. అండ్ ఒకదానికి ఒకటే కాదు చాలా ఫలితాలు ఉంటాయి. సో, నువ్వు అడిగితే ఆ ఒక్కటే వస్తుంది. అడగకుండా ఉంటే నీకు చాలా రకాలైనటువంటి ఫలితాలు వస్తాయి. సో, ఇవన్నీ గుర్తుపెట్టుకొని నీ యొక్క కోరికల యొక్క వేగాన్ని తగ్గించాలి. సో, ఒకేసారి 0 చేయడం అవ్వదు గాబట్టి దానికోసం నువ్వు ఈ సత్కర్మాచరణ ద్వారా నీ యొక్క కోరికల యొక్క వేగాన్ని తగ్గించుకొని, నెమ్మదిగా నిశ్చలమైన స్థితికి రావడం ఎలా అనేది మనకిక్కడ చెప్తూ ఉన్నారనమాట. సో, ఆ విధంగా నెక్స్ట్ 18థ్ నైవ తస్య కృతేనాదో నాకృతేనేహ కశ్చన న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః నైవ తస్య కృతేనాదో నాకృతేనేహ కశ్చన న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థ వ్యపాశ్రయః అంటే ఒక సిద్ధుడికి సత్కర్మాచరణ చేయాల్సిన అవసరం అయితే లేదు కదా! ఆయన ఆ స్థితిని అయితే దాటేసాడు. సో, చేయకపోతే వచ్చేదేంటి అనేది ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. సో, ఈ యొక్క సిద్ధుడు లోకాలన్నింటిలోనూ ఉండే ఏ రకమైనటువంటి ఆశలు, ఏది కావాలనే ఆశ ఏది లేదు. ఏ లోకంలో గూడా లేదు. అండ్ బయట వస్తువుల నుంచి వచ్చే సిద్ధించవలసినటువంటి అవసరం కూడా ఏం లేదు అని కూడా మనం చెప్పుకున్నాం కదా! సో, ఇది 99% లో అయితే ఉండదు. అండ్ ఆ ఒక్క పర్సెంట్ మాత్రమే ఉంటుంది. మా కోరిక తీరాలి అనేది ఉండదు వాళ్ళకి. అండ్ జ్ఞాన మార్గం వైపు వెళ్ళాలి అంటే వాళ్ళు ఆల్రెడీ వచ్చేసారు. సో, వాళ్ళకి ఇది లేదనమాట. అండ్ మనకి మాత్రం కోరిక తీరాలన్నా అండ్ జ్ఞాన మార్గం వైపు వెళ్ళాలన్నా కూడా మనకి ఈ యొక్క సత్కర్మాచరణ అనేది చేయాలనమాట. వీరికి బయట నుంచి అనేది ఉపయోగం అనేది ఉండదు. అండ్ బాహ్య వస్తువుల నుండి మాత్రమే ఉంటుంది. జ్ఞాన మార్గంలో ఉన్న వారికి ఉండాలి అంటే జ్ఞాన మార్గంలో నెక్స్ట్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మనఃశుద్ధి, అంతఃకరణ శుద్ధి అనేది కావాలి. సో, ఈ లోకంలో ఉండే ఏ ఇతర వస్తువుల మీద ఆధారపడి ఉన్నా కూడా ప్రతి వ్యక్తి ఇప్పుడు అన్నం ఒట్టి తినడమే కాకుండా దాన్ని సాధించాలి అని కూడా చెప్తూ ఉన్నారు. అండ్ సత్కర్మాచరణలోనే మనము ఉండాలి అంటే ఇతర వస్తువుల మీద ఆధారపడే వాడికి ఈ నియమం అన్నమాట. సత్కర్మాచరణ అనేది. కానీ వాళ్ళకి ఇతర వస్తువుల మీద ఆధారపడరు కాబట్టి ఆ నియమం అనేది లేదు అని కూడా చెప్తున్నారనమాట. సో, వాళ్ళు తినాల్సింది ఏమీ లేదు. కాబట్టి తినేది గూడా ఏమీ లేదు. కాబట్టి వాళ్ళకి ఏ నియమము అనేది ఉండదు అని కూడా చెప్తూ ఉన్నారు. సో, అలా అని నేను గూడా ఉంటాను అనంటే అట్లా కుదరదని గూడా మనకి చెప్తూ ఉన్నారు. కర్మ సంబంధమైనటువంటి ఈ యొక్క కర్మలనేది వాళ్ళకి ఉండదు. మీకు ఏదో ఒకటి బయట నుంచి కావాలి అనంటే దానికి తప్పకుండా సత్కర్మ మార్గం ఒక్కటే మార్గం అని గూడా చెప్తూ ఉన్నారు. అతనికి ఏం అక్కర్లేదు కాబట్టి బయట నుంచి. సో, అతను సత్కర్మ మార్గం కూడా అవసరం లేదు. అతను జ్ఞాననిష్ఠ అని ఆయన్నే జ్ఞాననిష్ఠ అని అంటారు. అండ్ జీవన్ముక్తుడు అని కూడా అంటారనమాట. సో, ఈ సత్కర్మ మార్గం అనేది ఏమి పట్టించుకోవాల్సిన అక్కర్లేదు అని కూడా ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇక్కడ నైవ తస్య కృతేనాదో నాకృతే నేహ కశ్చన. అంటే చేయవలసిన కర్తవ్యాలు ఉన్నాయి. వాటిని చేస్తేనే కొన్ని ప్రయోజనాలు అనంటే లేదు. కోరికలు చేస్తేనే కోరిక తీరడం అనేది ఉంటుంది. కోరిక లేకుండా చేసేదానికి మనము అంతఃకరణ శుద్ధి అనేది ప్రయోజనంగా ఉంటుందన్నమాట. సో, ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఫలాపేక్ష లేకుండా అంటే నీవు సంఘాన్ని లేనివాడే చేయదగిన కర్మలను ఎప్పుడూ చక్కగా చేస్తూ అసక్తుడవై కర్మను ఆచరించే వాడికి మాత్రము ఈ క్రమంగా ఈ మోక్షాన్ని పొందే అవకాశం ఉందన్నమాట. సరే. సో, ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆత్మజ్ఞానానికి ప్రపంచ కర్మ చేయుటకి ప్రయోజనంగా చేయకుండానే
దోషం ఏది ఉండదు అని కూడా చెప్తూ ఉన్నారనమాట. అతనికి సమస్త భూతముల యందు ఎట్టి ప్రయోజనము వాళ్ళకి ఉండదు కాబట్టి వాళ్ళు ఏది ఆశ్రయించక్కర్లేదని కూడా చెప్తున్నారు. అండ్ నేను చెప్పిందే మళ్ళా ఇక్కడ చెప్తూ ఉన్నారండి. అంతే. ఆహ్, ఇక్కడ ఇంకా మనము చెప్పుకోవాల్సింది ఏమేనంటే, నైవ తస్య కృతేనాదో నా కృతే నేహ కశ్చన. అంటే ఇక్కడ మనకి ఆహ్, ఇప్పుడు ఎలా చెప్పాలి అంటే మనకి చేయవలసినటువంటి కర్తవ్యాలు కొన్నున్నాయి కదండీ! సో, ఆ కర్తవ్యాలు చేయాలి అంటే మనకి కోరికలనేది కంపల్సరీ తీరాలి. సో, ఆ కోరికలు తీరాలి అండ్ అంటే మనము ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే సత్కర్మాచరణ చెయ్యకపోతే కూడా మనకి సత్కర్మాచరణ చేస్తే మంచిది. ఇప్పుడు అన్నం పుట్టించడము అండ్ యజ్ఞాల ద్వారా చేయడం అనేది ఉంటుంది. ఈ సత్కర్మ ఆచరణ చెయ్యకపోతే కూడా దానికొక దోషం ఉంటది. సో, ఇప్పుడు చేస్తే మనకి సత్కర్మ ఆచరణ చేస్తే వచ్చేది పుణ్యం కదండీ! సో, సత్కర్మ ఆచరణ చేస్తే వచ్చేది పుణ్యము. అండ్ దుష్కర్మ చేస్తే అంటే చెయ్యకూడని పనులు చేస్తే వచ్చేది పాపం. అంతే గదా! చేస్తే వచ్చేది పుణ్యము. అండ్ చెయ్యకపోతే అంటే దుష్కర్మ చేస్తే వచ్చేది పాపం. అండ్ సత్కర్మ ఈ మధ్యలో ఇంకొక కండిషన్ గూడా ఉంది. సత్కర్మ చెయ్యకపోతే వచ్చేదాన్ని ప్రత్యవాయం అని అంటారంటండి. సో, అంటే మనకి ఫస్ట్ చేస్తే వచ్చేదొచ్చి పుణ్యము. దుష్కర్మ చేస్తే వచ్చేది పాపము. నేను సత్కర్మ చెయ్యను, దుష్కర్మ చెయ్యను అనే మధ్యలో ఉంటాయి గదా! అలాంటి వాళ్ళకి వచ్చేదాన్ని ఆహ్, దాన్నే అకరణం. వాళ్ళని అకృతం అని అంటారంట. సో, ఆ అకరణంలో మనం ఉండిపోతే అది వచ్చేది ప్రత్యవాయం అన్నమాట. అంటే ఇక్కడ పుణ్యముంది, పాపముంది అండ్ ప్రత్యవాయం ఉంది. ఈ 3 రకాలైనటువంటి అవస్థలనేది ఇక్కడ ఉందన్నమాట. సో, పుణ్యం అంటే నీకు విహితమైనటువంటి పరమాత్మ అయితే ఏది చెప్పాడో ఆ కర్మలను చెయ్యడమే సత్కర్మ అని అనుకున్నాం కదండీ! సో, నీకు విహితమైనటువంటి కర్మలను చేయడమే పుణ్యం అన్నమాట. విహితమైనటువంటి కర్మల ద్వారా వచ్చే ఫలితాన్ని నువ్వు అనుభవించడమే వచ్చే ఫలితమే పుణ్యం అన్నమాట. అండ్ నిషిద్ధమైనటువంటి కర్మలు అంటే నువ్వు చెయ్యకూడదు అని చెప్పినప్పుడు చేసే కర్మల ద్వారా వచ్చేదే పాపం అన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము ఈ ఈ కొన్ని జీవుల్ని మనకు తెలియకుండానే హింసిస్తూ ఉంటాం గదా! సో, అలా అనుకోండి. అది పాపం అనుకోండి. పుణ్యం అంటే మనకి ఏ కర్మ చెప్పారో ఆ కర్మ ద్వారా వచ్చేదే పుణ్యం అన్నమాట. అండ్ ప్రత్యవాయం అని ఇంకొకటుంది కదా కండిషన్. ఇదేమి అంటే నీకు చెప్పినటువంటి కర్మలను, నీకు విహితమైనటువంటి కర్మలను చేయకపోతే వచ్చేదాన్నే ప్రత్యవాయం అని అంటారంటండి. నువ్వు మనిషిగా పుట్టినందుకు వేదాలు, ధర్మశాస్త్రాలు చాలా రకాలైనటువంటి కర్మలని చెప్పాయి. సో, ఈ కర్మలు నువ్వు చెయ్యకపోతే వచ్చేటువంటి ఒక అవస్థనే ప్రత్యవాయం అని అంటారనమాట. సో, ఈ యొక్క కర్మలు గూడా మళ్ళా ఎన్ని కర్మలు చెప్పాయి అనంటే నిత్య కర్మలు అండ్ కామ్య కర్మలు అండ్ నైమిత్తిక కర్మలు అని 3 రకాలుగా మనం చేయాల్సిన కర్మలని మన వేదాలు అనేది చెప్పాయి. సో, నిత్య కర్మలు అంటే నువ్వు మనిషిగా పుట్టినందుకు చేయవలసినటువంటి కర్మలనే నిత్య కర్మలు అంటారనమాట. దానికి ఎగ్జాంపుల్ మనము సత్యం మాట్లాడడం అనుకోండి. చాలా ఉన్నాయి. దాంట్లో చిన్న ఈజీ ఎగ్జాంపుల్ సత్యం మాట్లాడడం అనుకోండి. నైమిత్తిక కర్మలు అనంటే కొన్ని విశేషమైనటువంటి రోజుల్లో మనం చేయాల్సినటువంటి కర్మలనే నైమిత్తిక కర్మలు అని అంటారనమాట. ఇవి ఎగ్జాంపుల్ గ్రహణం వచ్చినప్పుడు పట్టు విడుపు స్నానాలు గాని, అండ్ ఇప్పుడు అమావాస్య వచ్చినప్పుడు పిండ ప్రదానాలు చేయడం గాని, ప్రతి ఇయరు పిండ ప్రదానాలు చేయడం గాని, ఇవన్నీ నైమిత్తిక కర్మలు. అంటే ఆ యొక్క సిట్యుయేషన్ వచ్చినప్పుడు మాత్రమే జేస్తాం. అండ్ కామ్య కర్మలు అంటే మన కోరికలు తీరడానికి చేసే కర్మలన్నమాట. సో, నాకు
ఇప్పుడు ఈ కోరిక ఉంది. సో, నేను ఇది తీర్చుకోవాలి. సో, నేను ఇన్ని రోజులు ఇన్ని ప్రదక్షిణాలు చేస్తాను. ఈ పూజ చేస్తాను అని మొక్కుకుంటా ఉంటాం కదండీ! సో, అవి కామ్యకర్మలు అంటారనమాట. సో, దీంట్లో ఈ మూడిట్లో కామ్య కర్మలు అనేవి అంటే కోరిక కోరికల కోసం చేసే కర్మలు అనేవి నువ్వు వదిలేయొచ్చు. నో ప్రాబ్లమ్. దానివల్ల ఇబ్బంది లేదు. నీకు కోరికుంటే చేస్తావు, లేకపోతే లేదు. సో, దానికి ప్రాబ్లమ్ లేదంట. అండ్ నైమిత్తిక కర్మలు. అంటే నైమిత్తిక కర్మలు అనంటే ఎప్పుడో గదా వస్తాయి. గ్రహణం వచ్చినప్పుడు మాత్రమే పట్టు విడుపు స్నానాలు అండ్ ఇవి ఆ యొక్క సిట్యుయేషన్ వచ్చినప్పుడు మాత్రమే చేసేవి కాబట్టి దాని వల్ల గూడా అది చేయాలి. అండ్ దానివల్ల గూడా దానివల్ల కూడా నీకేమి అంత ఇబ్బందయితే ఏముండదు. కానీ ఈ నిత్య కర్మలు అనేది మాత్రము తప్పకుండా ఎప్పుడూ చేయాలంట. నువ్వు బ్రతికి ఉన్నావు అనంటే నీ నిత్య కర్మలనేది తప్పకుండా నువ్వు జీవించి ఉన్నంత వరకు, నువ్వు జీవించి అంటే పుట్టినప్పటి నుంచి నువ్వు మరలా మరణించినంత వరకు నీ నిత్య కర్మలను మాత్రము కంపల్సరీ చేయాలి అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. అంటే మనం రోజు మార్నింగ్ తెల్లవారినే లేసి అండ్ పూజలు చేసుకోవడం గాని, ఇల్లు క్లీన్ చేసుకోవడం గాని, ఇవి నిత్యం చేసేది గదా! సో, ఇవన్నీ గూడా తప్పకుండా నువ్వు చేసి తీరాల్సిన పనులు. సో, జీవించి ఉన్నంత వరకు అంటే పుట్టినప్పటి నుంచి అంటే మనకు తెలీదనుకోండి. మనకు తెలిసినప్పటి నుంచి జీవించున్నంత వరకు అనేటట్లనమాట. అంటే లాస్ట్ వరకు మనము చేయాల్సిన కర్మల్ని ఈ నిత్య కర్మలు అనంటారు. సో, ఈ నిత్యమైన కర్మలు చేయకపోతే మనకి వచ్చే దోషమే ప్రత్యవాయ దోషం. అంటే దీన్ని తప్పించుకొని మనము తిరుగుతా ఉంటాం కదా! దీని వలన వచ్చేదే ప్రత్యవాయ దోషం అని అంటారనమాట. అదే దానికి అది కూడా ఒక రకమైనటువంటి దుఃఖాన్ని కలిగిస్తుందంటండి. అంటే మనం చేయవలసిన పని చెయ్యకపోయినా గూడా మనకి ఒక రకమైనటువంటి దుఃఖాన్ని కలిగిస్తుంది. ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవాలి అనంటే ఇప్పుడు ఒక ఆఫీస్ ఉంది. ఆఫీస్‌లో బాస్ ఒస్తున్నారు. కానీ నేను ఆ బాస్‌ని పట్టించుకోకుండా నా పనేదో నేను చేసుకుంటున్నాను. సో, వాడికి కోపం వస్తుంది గదా! సో, మనం విష్ చేయాలి, లేకపోతే హాయ్ చెప్పాలి. ఏదో ఒకటి చెప్పాలి. లేకపోతే వాడు దాన్ని అట్లే పెట్టుకో ఉంటాడనమాట. సో, అది నీ యొక్క మినిమమ్ డీసెన్సీ అండ్ మినిమమ్ కామన్ సెన్స్ అన్నట్టన్నమాట. సో, అది నీ యొక్క పని అది గూడా. సో, దాన్ని గూడా నువ్వు దాని రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి కదా! సో, ఇలాంటివి మన యొక్క పురాణాల్లో చాలానే ఉన్నాయన్నమాట. సో, అంటే నీకు విధిచ్చినటువంటి కర్మలను నువ్వు చేయకపోతే నీకు ఒక దుఃఖం అనేదొస్తది. అదే ప్రత్యవాయము అని చెప్తూ అది ఎలా వస్తది అనేది చెప్తున్నాను ఈ ఎగ్జాంపుల్‌లో. సో, ఓకే. దిలీప్ మహారాజు ఉండేవారంటండి. ఈ దిలీప్ మహారాజు ఆయన చాలా పుణ్యాత్ముడు అండ్ ధర్మాత్ముడు. ఈయన స్వర్గానికి, భూలోకానికి అట్లా తిరుగుతూ ఉండేవారనమాట. సో, ఒకరోజు స్వర్గంలో ఉన్నప్పుడు ఇంద్రుడి దగ్గర వెళ్లి ఆయన కొన్ని విషయాలను మాట్లాడుకొని వచ్చేస్తూ ఉన్నారంట. వాళ్ళ రాజ్య విషయాలు ఆయన ఏదో పని మీదెళ్లారు. వచ్చేస్తూ ఉన్నారు. వచ్చేస్తూ ఉన్నప్పుడు అక్కడ స్వర్గంలో వచ్చి కామధేనువు కల్పవృక్షం కింద నించొని ఉందంటండి. కామధేనువు కల్పవృక్షం కింద నించొని ఉందన్నమాట. సో, నించొని ఉంటే ఆయన ఏదో ఇంకా ఆయన ధ్యాసలో వెళ్ళిపోయాడు కానీ ఆహ్, ఆ కామధేనువుని ఇప్పుడు అవమానించాలి అనే ఉద్దేశంతో కాదు. ఆ కామధేనువుని చూసారు. కానీ చూసి చూడనట్టు వెళ్ళిపోయారన్నమాట. అంటే ఆ కామధేనువుకి కనీసం నమస్కారం గూడా చేయలేదన్నమాట. సో, అప్పుడు కామధేనువుకి కోపమొచ్చిందటండి. సో, అప్పుడు కామధేను అన్నారంట, ఈయన ఏ పని మీదైతే స్వర్గానికి వచ్చాడో, ఆ పని అక్కడే ఆగిపోవాలి అని చెప్పారు. అంటే ఆవిడ శాపం ఇవ్వలేదు. అంటే ఇలా జరగాలి అని చెప్పలేదు. సో, ఆయన ఏ పని మీదొచ్చారో ఆ పని ఆగిపోవాలని మాత్రమే కోరుకున్నారనమాట. సో, అలా అన్నమాట. అంటే మనకి వచ్చే ఫలితాలు అక్కడితో ఆగిపోతాయన్నమాట. సో, దాని వలన మళ్ళా ఈ చాలా ఏళ్లయిందంట అయినా కూడా ఈ దిలీప్ మహర్షి అసలు వెళ్ళిన పని ఏమి అనంటే ఆయనకి వంశోద్ధారకుడు కావాలి అనే దాని కోసం అని వెళ్లారంట. అక్కడ ఆహ్ నీకు వంశోద్ధారకుడు పుడతాడు అని గూడా ఆయనకి వరం కూడా వచ్చేసింది. కానీ ఆ వరం అక్కడ స్టక్ అయిపోయింది. దేనివల్ల? కామధేనువుకి ఆ యొక్క
అది మినిమమ్ అన్నమాట. మనం నిత్య కర్మల్లోకే వస్తుందన్నమాట. మనం చేయాల్సిన పని చెయ్యలేదు. అక్కడ ఆవిడకి గౌరవం అనేది మనం అందించలేదు. సో, అందువలన చాలా 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 చిన్న విషయము. అయినా గూడా మనకి రావలసిన పనులు మధ్యలో ఆటంకాలొస్తున్నాయి అని చాలా అనుకుంటూ ఉంటాం గదండీ! సో, ఈ ఈ ఈ విధంగా గూడా మనము తీసుకోవచ్చు. సో, కనీసము బేబీ అనేది పుట్టలేదన్నమాట చాలా రోజులకి. అప్పుడు మహర్షి దగ్గరికెళ్ళి ఆయన దిలీప్ మహాముని అడిగితే దిలీప్ మహారాజు గారు అడిగితే అప్పుడు ఆయన చెప్పారంట, "నువ్వు వచ్చినప్పుడు కల్పవృక్షం కింద కామధేను ఉంది. నువ్వది చూసుకోకుండా వచ్చేసావు. చూసి చూడనట్టు వచ్చేసావు. సో, అందువల్ల నీకు ఆ ప్రత్యవాయం అనే దోషం అనేది కలిగింది. సో, నువ్వు ఈ దోషాన్ని పోగొట్టుకోవడానికి నా నా ఆశ్రమంలో నందిని అని చెప్పి కామధేను యొక్క సంతతికి చెందినటువంటి ఆ యొక్క ఆవుంది. నువ్వు దానికి సేవ చేసి ఈ దోషాన్ని తీర్చుకో అని చెప్తే, అప్పుడు ఆయన చక్కగా దానికి కావలసినవన్నీ సమకూర్చి చాలా ఏండ్లు దానికి చేసిన తర్వాత గాని ఆయనకి ఆ ప్రత్యవాయ దోషం అనేది పోలేదంట. సో, ఈ విధంగా మనకి అంటే చేయవలసిన పని మనము చెయ్యకపోతే గూడా దోషాలనేది వస్తుంది. సో, దానికి గూడా జాగ్రత్తగా ఉండండి అని గూడా చెప్తూ ఉన్నారు. అండ్ ఇంకొక కండిషన్ ఇంకొకటేమి అనంటే గజేంద్ర మోక్షంలోని ఏనుగు వచ్చారు కదండీ! చాలా మంది చాలా ఏనుగులున్నాయి. అయినా గూడా ఎవరు పిలిస్తే రానిది ఆయన గజేంద్రుడు పిలిస్తే మాత్రం ఎందుకొచ్చాడంటే ఆయన పూర్వజన్మ వలన. సో, ఆయన పూర్వజన్మలో గూడా ఇలాంటి విషయమే జరిగిందంటండి. ఆయన ఇంద్రద్యుమ్నుడు కదా! ఇంద్రద్యుమ్నుడు ఆయన చాలా భక్తి, చాలా విశేషమైన భక్తి కలవాడు. అండ్ చాలా ఏళ్ళు ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలించి తర్వాత బయటకి వచ్చేసి ఒక పర్వతం మీద ఆయన యొక్క విష్ణునామ జపము అలా చేసుకుంటూ ఉండేవాడంట. అప్పుడు అగస్త్య మహాముని అటువైపు వచ్చారనమాట. అగస్త్య మహామునొస్తే అప్పుడు ఇంద్రజిమ్నుడు అనుకున్నాడు. సో, నాకు ఆయన వలన సిద్ధించేదేమీ లేదు. సో, నాకు ఆయనతో పనేం లేదు గాబట్టి నేనేమి నమస్కారం చెయ్యక్కర్లేదు అని అనుకోని, ఆయన పని ఆయన చేసుకుంటూ ఉండిపోయారనమాట. సో, అలా చేసిన వలన అగస్త్య మహాముని ఇంత ఇంత పెద్ద మహర్షి వచ్చినా గూడా నువ్వు రెస్పెక్ట్ ఇవ్వలేదు. కనీసము ఏనుగులాగా అలాగే కూర్చొనున్నావు. సో, నువ్వు ఏనుగైపో అని చెప్పి చెప్పారనమాట. సో, ఆ విధంగా ఆయన ఏనుగైతే అయిపోయారు. కానీ పూర్వజన్మ ఫలితం వలన ఆ విష్ణు నామ జపము అండ్ ఆ యొక్క ప్రీతి వలన ఆయనకి మోక్షం అనేది ఆ జన్మలో లభించిందనమాట. సో, ఈ విధంగా మనము ప్రత్యవాయ దోషం అనేది ఈ విధంగా వస్తుంది. సో, ఎగ్జాంపుల్ మనకి ఏమి దేవుడు వరమిచ్చినా పూజారి వరం ఇవ్వలేదు అని అంటారు కదా! సో, అలా గూడా చెప్పుకోవచ్చనమాట. అంటే మనకి కొన్ని ప్రార్థించాలి అని కొన్ని సుఖాలు అనేది ఆల్రెడీ ఉన్నాయి మన యొక్క డిపాజిట్‌లో. కానీ మన వరకు రావట్లేదు అంటే ఈ చిన్న చిన్న దోషాలు మనం చేయడం వలన రావట్లేదు అని గూడా అర్థమనమాట. అంటే ఇప్పుడు ఏదైనా పూజ చేసినప్పుడు వాళ్ళ యొక్క ఆహ్, ప్రతి ఒక్కరికి ఇంటి దేవతలు అనేది ఉంటది కదండీ! సో, ఇంటి దేవతలు వాళ్ళని కూడా మనము కంపల్సరీ మర్చిపోకుండా పెట్టుకొని పూజ చేసుకోవాలనమాట. లేదు అనంటే తర్వాత ఈ ప్రత్యవాయ దోషం అనేది మనకి వస్తుందనమాట. ఉన్నా గూడా అట్లా ఉండిపోతదనమాట మధ్యలోని. ఆ డిపాజిట్ అనేది. సో, రాదు మన వరకు. సో, ఇలాంటివి గూడా ఉంటాయి. సో, నువ్వు చూసి చక్కగా నీ యొక్క ఆహ్, కోరికలన్నీ తీరాలి అనంటే ఈ విధంగా చేయాలి అని కూడా చెప్తున్నారనమాట. సో, నిషిద్ధమైనటువంటి నీకు ఆహ్, నీకు విహితమైనటువంటి కర్మలను ఎప్పుడూ నువ్వు చేస్తూ ఉండాలి. దీని వల్ల ఈ పుణ్యము, పాపము అనే ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి, నువ్వు జాగ్రత్తగా దుష్కర్మలను చెయ్యకుండా నీ యొక్క పనిని నువ్వు చేస్తూ ఉండాలి అని గూడా చెప్తున్నారు. అంటే బాహ్య వస్తువుల మీద నీకు ప్రీతి ఉన్నంత వరకు ఇవన్నీ చేసుకుంటూనే ఉండాలి. బాహ్య వస్తువుల ద్వారా నీకు రావాల్సినటువంటి ప్రయోజనాలు అన్నీ ఆగిపోయాయి అంటే మాత్రమే నీ సత్కర్మ ఆచరణ అనేది ఆపాలి అని కూడా చెప్తూ ఉన్నారనమాట. సో, మీకున్న కోరికలు ఏవి లేవు అంటే మాత్రమే
నీకు బాహ్యం నుండి వచ్చేది ఏది లేదు అనే ప్రయోజనం వచ్చినప్పుడు మాత్రమే నీకు కర్మబంధాలు అనేది విడిపోతాయి. అంతవరకు నీకు కర్మ ఉంటుంది. సో, ఈ ఈ కర్మ చేసుకోవాలి అనంటే మనము ఈ యొక్క అన్ని విషయాలను మనకి పూర్తిగా ఆయన చెప్తూ ఉన్నారనమాట. ఇది ఇలా ఇలా ఉంటుంది. అంటే ఇవన్నీ వేదాల్లోని, పురాణాల్లోని ఉన్నాయి. సో, మీరు అన్ని పురాణాలు చదవలేరు గాబట్టి మీకు భగవద్గీత అనేది ఒకదాన్ని ఇచ్చాను. సో, దీన్ని నువ్వు అనలైజ్ చేసి ప్రతి దానికి ఇంత విపులంగా చెప్తూ ఉన్నారు మనం. అన్నిటికి దేని దేని వల్ల ఎలా వస్తుంది అని తెలిస్తే మనం చేసుకోవాల్సింది గూడా మనము తెలుస్తుంది. ఏదైనా మనకి డెస్టినేషన్ అనేది పాత్ అనేది తెలిస్తే మనకి ఈజీగా వెళ్ళగలం కాబట్టి, సో, ఈ విధంగా నీ యొక్క కోరికలను కూడా తీర్చుకునే మార్గముంది. సో, నీ కోరికలను తీర్చుకుంటూ నెమ్మదిగా నువ్వు సెటిల్ అవ్వు అని కూడా మనకి చెప్తూ ఉన్నారనమాట. సో, ఈ యొక్క అంటే ఈ కోరికలు లేనటువంటి స్థితి మనకి కూడా ఏదో ఒక జన్మలో కలగాలి అనని ఈ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. సో, ఆహ్, ఎవరైనా ఏదైనా డౌట్ ఉందా అండి? ఎవరికైనా ఏదైనా యాడ్ చేస్తారా? సార్. ఎండింగ్ ప్రేయర్ చెప్పేసే జ్యోతి. ఓకే. ఎండింగ్ ప్రేయర్. योगेशं सच्चिदानन्दं वासुदेवं व्रजप्रियं धर्मसंस्थापकं वीरं कृष्णं वन्दे जगद्गुरुम् कृष्णं वन्दे जगद्गुरुम् सर्वं श्रीकृष्णार्पणमस्तु।